వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. మన భారతదేశ స్వాతంత్ర సమర చరిత్రలో అనేక మంది వీరులు ఉన్నారు. కానీ 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచిన ధైర్యవంతుడైన యోధుడు ఒకరు ఉన్నారు. ఆయన పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన ఒక ప్రాంతీయ నాయకుడే కాదు, బ్రిటిష్ అన్యాయాలకు ఎదురు నిలిచిన మొదటి స్వాతంత్ర సమరయోధులలో ఒకరు. 1806 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామంలో జన్మించారు. ఆయన ఒక ప్రభావశీలమైన పాలెగారు కుటుంబంలో పుట్టారు. ఆ కాలంలో పాలెగాళ్ళు తమ ప్రాంత ప్రజలను కాపాడే నాయకులు. నరసింహారెడ్డి చిన్నప్పటి నుంచే ధైర్యం, నాయకత్వం, యుద్ధ విద్యల్లో మంచి నైపుణ్యం చూపించారు. కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి యుద్ధ కళలు ఆయనకు బాగా వచ్చేవి. ప్రజల పట్ల ప్రేమ, అన్యాయం చూసినప్పుడు కోపం ఆయన స్వభావం. ఆ సమయంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలు బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోయాయి. బ్రిటిష్ పాలకులు ప్రజలపై భారీ పన్నులు విధించారు. రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాలెగార్లకు ఇచ్చే గౌరవాలు, హక్కులు కూడా తగ్గించేశారు. ఇది నరసింహారెడ్డికి చాలా కోపం తెప్పించింది. ప్రజల బాధలను చూసి ఆయన బ్రిటిష్ పాలనకు ఎదురు నిలవాలని నిర్ణయించారు. 1846 సంవత్సరంలో నరసింహారెడ్డి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. ఆయనతో పాటు రైతులు, గిరిజనులు, స్థానిక యోధులు కూడా ఈ పోరాటంలో చేరారు. వేలాది మంది ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. వారు బ్రిటిష్ అధికారులపై దాడులు చేశారు. కర్నూలు, కోయిలకుంట్ల ప్రాంతాల్లో బ్రిటిష్ అధికారులను ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించారు కూడా. ఈ తిరుగుబాటు బ్రిటిష్ పాలకులను భయపెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వం నరసింహారెడ్డిని పట్టుకోవడానికి పెద్ద సైన్యాన్ని పంపింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. అడవుల్లో, కొండల్లో దాగి గెరిల్లా యుద్ధం చేశారు. బ్రిటిష్ సైన్యాన్ని ఇబ్బంది పెట్టారు. ఆయనతో పాటు వేలాది మంది పోరాట యోధులు ఉన్నారు. ఈ పోరాటం ఆ ప్రాంతంలో పెద్ద ఉద్యమంగా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. చివరకు బ్రిటిష్ అధికారులు ఒక కుట్ర పన్నారు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకొని కడపలో ఖైదు చేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. నరసింహారెడ్డిని బంధించి కోయిలకుంట్లకు తెచ్చారు. అతని అనుచరులను కూడా పట్టుకొని జైల్లో పెట్టారు. విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలకు, దోపిడీలకు పాల్పడినట్టు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధించింది ప్రభుత్వం. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను కోయిలకుంట్లలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు. అయినా ప్రజల హృదయాల్లో ఆయన ధైర్యం నిలిచిపోయింది. ఆయన ధైర్యం తర్వాత వచ్చిన స్వాతంత్ర ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చింది. ఈరోజు కూడా ఆయన పేరు ధైర్యానికి, స్వాతంత్ర పోరాటానికి ప్రతీకగా నిలిచింది. ఆయన కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. అన్యాయం ఎదురైతే ధైర్యంగా పోరాడాలి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహావీరుల త్యాగాల వల్లే మనకు ఈరోజు స్వాతంత్రం వచ్చింది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.